గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హర్ష. నమస్తే సారు. హాయ్ అండి. ఏంటి సారు, కొత్తగా మన కంపెనీకి క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం మళ్ళీ టెండర్ కు పిలిపించారు? నేను కంపెనీని నా హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్న తర్వాత కంపెనీకి సంబంధించిన అన్ని కాంట్రాక్ట్స్ వెండర్స్కి సంబంధించి అన్నిటినీ రివైజ్ చేశాను. సో దానివల్ల మళ్ళీ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లు పిలవాల్సి వచ్చింది. మీకు చెప్పాను కదా సారు, ఇక్కడ 10 ఏళ్ల నుంచి నాకు పోటీ లేరు, ఈ కాంట్రాక్ట్ నాదే. శకుంతల గారు, ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటేనే క్వాలిటీ ఉంటుంది. పోటీ అనేది లేకపోతే మొనోపొలి ఉంటుంది. మొనోపొలి ఉన్న చోట క్వాలిటీ, టేస్ట్, క్వాంటిటీ ఇవేమి బాగుండవని నేను అనుకుంటున్నాను. సి, ఇఫ్ ఎనీవన్ కమ్స్, మా క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది, ఇంకా హైజీనిక్గా, బాగా టేస్టీగా. మా ఎంప్లాయీస్కి ఫుడ్ దొరకచ్చు కదా. మా ఫుడ్ క్యాంటీన్ కాంట్రాక్ట్కి ఖచ్చితంగా పోటీ ఉండాలి. నేను నాణ్యతను చెక్ చేసి మోర్ హైజీనిక్గా, మోర్ టేస్టీగా ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తారో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇస్తాను. అంతే తప్ప నాణ్యత లేని ఫుడ్కి మా కంపెనీలో చోటు ఉండదు. సో ఆల్ ది బెస్ట్ శకుంతల గారు. ఏంట్రా ఆయన ఇంగ్లీష్ లో ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కాలేదురా. అందుకే అక్క నిన్ను ఇంగ్లీష్ కొంచెం నేర్చుకోమన్నదే. ఏట్రా, ఈ వయసులో నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఏడు చేస్తాను. సర్లే కాని ఇంతకీ అతనేమన్నాడు? అదేనక్క, క్యాంటీన్లో పెట్టే ఫుడ్ నాణ్యంగా, రుచిగా ఉండాలంట. నాణ్యత, రుచా? అవి మనం పెట్టే ఫుడ్ లో ఎక్కడుంటాయిరా? ఆయనకి అవే కావాలంటక్క. ఆయనకు కావాలంటే మనం పెట్టే ఫుడ్ లో నాణ్యత, రుచి దొరకవు. మనం ఇవ్వాలనుకుంటే రుచి, నాణ్యత అనేవి ఉంటాయి. ఆ నాణ్యత, రుచి ఉంటే మనకి లాభం ఉండదు కదా. అది జరిగే పని కాదు. కానీ ఇంతకీ అప్లికేషన్ సరిగ్గా రాసావా? రాసానక్క. ఏంట్రా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు?